హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఆమె నిదానంగా వంట నేర్చుకుంటుంది. ఆమె నిదానంగా వంట నేర్చుకుంటుంది. నిదానంగా, మెల్లగా, క్రమంగా అనడానికి ఇంగ్లీష్లో గ్రాడ్యువల్లీ అంటారు. షీ విల్ గ్రాడ్యువల్లీ లెర్న్ కుకింగ్. షీ విల్ గ్రాడ్యువల్లీ లెర్న్ కుకింగ్. పరిస్థితి నిదానంగా మెరుగుపడింది. పరిస్థితి నిదానంగా మెరుగుపడింది. పరిస్థితి అంటే సిచ్యువేషన్. నిదానంగా, గ్రాడ్యువల్లీ, మెరుగుపడింది, ఇంప్రూవ్డ్. ద సిచ్యువేషన్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్డ్. ద సిచ్యువేషన్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్డ్. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ రీడింగ్ బుక్స్. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ఫాండ్ ఆఫ్ అంటే బాగా ఇష్టం అని అర్థం వస్తుంది. అతనికి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. అతనికి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఆమె తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఆమె తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. షీ ఈజ్ క్యూరియస్ టు నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. షీ ఈజ్ క్యూరియస్ టు నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఆసక్తి అంటే క్యూరియస్. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అంటే తర్వాత ఏం జరుగుతుందో. ఆమె ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసింది లేదా ఆమె ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. షీ ఆస్క్డ్ ఏ క్యూరియస్ క్వశ్చన్. షీ ఆస్క్డ్ ఏ క్యూరియస్ క్వశ్చన్. ఆమె చమత్కారంగా మాట్లాడుతోంది. ఆమె చమత్కారంగా మాట్లాడుతోంది. చమత్కారంగా అంటే విట్టి. విట్టి వే అంటే చమత్కార రీతిలో లేదా చమత్కారంగా. షీ స్పీక్స్ ఇన్ అ విట్టి వే. షీ స్పీక్స్ ఇన్ అ విట్టి వే. ఆమె ప్రశ్నకు చమత్కారమైన సమాధానం ఇచ్చింది. ఆమె ప్రశ్నకు చమత్కారమైన సమాధానం ఇచ్చింది. చమత్కారమైన, విట్టి, సమాధానం, రిప్లై. ప్రశ్న క్వశ్చన్. షీ గేవ్ అ విట్టి రిప్లై టు ద క్వశ్చన్. షీ గేవ్ అ విట్టి రిప్లై టు ద క్వశ్చన్. అతను నమ్మకమైన స్నేహితుడు. అతను నమ్మకమైన స్నేహితుడు. నమ్మకమైన అంటే రిలయబుల్. He is a reliable friend. He is a reliable friend. ఈ వెబ్సైట్ నమ్మదగినది. ఈ వెబ్సైట్ నమ్మదగినది. ఈ వెబ్సైట్ నమ్మదగినది. ఈ వెబ్సైట్ నమ్మదగినది. This website is reliable. This website is reliable. Thank you for watching. Like, share and subscribe my channel.